నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాగరాజుపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధులకు మరియు కొత్త పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కరకాటి మల్లికార్జున్, పాటూరు రమేష్, గోళ్ల భాబీ, సిద్ధార్థ, పంచాయతీ సెక్రటరీ మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 6 నెలల క్రితం ఎన్నికలు జరగడం జరిగింది. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతూ ప్రతి నెల 1వ తేదీ ప్రతి ఇంటికి ఉదయాన్నే 6 గంటల నుంచి పెన్షన్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మాట ప్రకారం 7వ నెల కూడా అదేవిధంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో నార్త్ రాజుపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ప్రతి నెల పెన్షన్ల కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ వారి సిబ్బందితో పాల్గొని మేము కూడా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు ఒక 20 రోజుల క్రితం రాజుపాలెం హరిజనవాడలో సూరి కన్నయ్య అని అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆయనకు వస్తున్నటువంటి పెన్షన్ని వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే మా సచివాలయ సెక్రటరీ గారు శ్యామ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 15 రోజుల లోపలే పెన్షన్ వచ్చి ఈరోజు 31వ తేదీ ఆమెకి వాళ్ళ భర్త చనిపోయిన సందర్భంలో ఆమెకి పెన్షన్ రావడం జరిగింది. చాలా సంతోషం. గత ప్రభుత్వంలో సంవత్సరం రోజులు భర్త చనిపోయినా భార్యకి పెన్షన్లు రాని రోజులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్ని రకాలుగా ప్రజల్లో ఉండి ముందుకు పోతుంది. అలాగే కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రతినిత్యం ప్రజలకు సేవ చేస్తూ విపిఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు పెన్షన్లకు వస్తే 31వ తేదీ మా గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా సచివాలయ సిబ్బంది బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంగా ప్రజలకి ప్రతి నెల 31వ తేదీ ఉదయాన్నే 6 నుంచి పెన్షన్లు అందజేస్తామని తెలియజేసుకుంటూ